హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ టాక్సిక్. ఫైనల్ గా టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా ఏళ్ల తర్వాత యాస్ ఈ మూవీలో మనకు కనిపించాడు మెయిన్ లీడ్ రోల్లో. ఇంకా మూవీ ఎలాగుంది విషయానికి వస్తే, స్టోరీ విషయంలోకి వస్తే, యాస్ హ్యాస్ రాయా క్యారెక్టర్లు అయితే యాక్ట్ చేశాడు. నయనతార గంగా క్యారెక్టర్లు అయితే యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరైతే ఆర్ఫన్స్ పోర్చుగీస్ రూల్లో ఉన్న గోవా దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ ఓపియం ట్రేడ్ లో ఇన్వాల్వ్ అవుతారు. అయితే అక్కడి నుంచి వీళ్ళ జర్నీ ఎలా సాగింది, రాయా గ్యాంగ్స్టార్ గా ఎలా మారాడు, కైరా అద్వానీ యాస్ నాదియా రాయా లైఫ్ లోకి ఎలా వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, వీళ్ళిద్దరికి పుట్టిన బాబు టికెట్ స్టోరీ ఏంటి, అసలు సొంత కొడుకైన టికెట్ కన్న తండ్రి మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకున్నాడు, తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. మెయిన్ గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. యాస్ ఎంట్రీ అయితే బాగుంటుంది, మాస్ ఎంట్రీ అన్నమాట. ఇంకా బిగ్ స్క్రీన్ లో తబాహి సాంగ్ చూడడానికి చాలా బాగుంది. మెయిన్ గా సర్కస్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కైరా అద్వానీ సర్కస్ లో పర్ఫార్మ్ చేసే సీన్స్ చాలా నేచురల్ గా అయితే వచ్చినాయి. అవి చూసేటప్పుడు చాలా బాగా థ్రిల్ అవుతాం మనం. యాస్ అండ్ నయనతారకి చాలా మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకా సర్కస్ లో వచ్చే లేడీస్ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే చూడడానికి అన్కంఫర్టబుల్ గా అయితే ఉన్నాయి. తారా తీరియా చూడడానికి డీసెంట్ గానే అనిపించింది. ఆవిడ రోల్ చిన్నదైనా గానీ, హుమా కురేషి రోల్స్ కూడా చిన్నదే, కానీ వీళ్ళిద్దరూ బాగా యాడ్ చేశారు మూవీలో. ఇంకా ప్రీ ఇంటర్వల్ లాస్ట్ 15 మినిట్స్ అయితే నయనతార ఇచ్చి పడేసింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డీసెంట్ లెవెల్ గానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్ ఫేజ్ గా వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కొంచెం స్లో ఫేజ్ లో వెళ్తుంది అనమాట. సెకండ్ హాఫ్ లో టికెట్ ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి సినిమా అన్నది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ గా అనిపించినా గానీ ఈ సినిమా అసలు మెయిన్ కోర్ ఏంటి, డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు అన్నది మనకి లాస్ట్ 20 మినిట్స్ లో అయితే తెలుస్తుంది. ఒకవేళ మనకు గాని ఆ లాస్ట్ 20 మినిట్స్ అర్థమైతే సినిమా అయితే మనకి నచ్చుద్ది. ఒకవేళ అర్థం కాలేదా, దీని గురించి వచ్చామా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేను థియేటర్ నుంచి వచ్చేటప్పుడు అయితే అలాగే ఫీల్ అయ్యాను. సో నాకైతే మూవీ పర్లేదు, బాగా అనిపించింది. అబోవ్ యావరేజ్ ఫిలిం. 600 నుంచి 700 కోట్లు పెట్టిన బడ్జెట్ కి ఈ సినిమాని థియేటర్ లో సరైన ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మెయిన్ విజువల్స్ పరంగా అయితే మూవీ చాలా బాగుంది. టాప్ నాచ్ క్వాలిటీతో యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సినిమాలో పాజిటివ్ విషయంలోకి వస్తే, కైరా అద్వానీ చూడడానికి సినిమాలో చాలా అందంగా కనిపించారు. కైరా అద్వానీకి యాస్ కి జరిగే స్టోరీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నయనతార అండ్ యాస్ మధ్యలో బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ చాలా బాగా కుదిరింది సినిమాలో. తారా సుతీరియా అండ్ హుమా కురేషి రోల్స్ చిన్నదైనా గానీ వాళ్ళ మట్టుకు బాగా యాక్ట్ చేశారు. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మూవీకి రవి బసూరు, అతనైతే చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. సినిమాలో ఏ సీన్ కి ఎంత కొట్టాలో అంతే కొట్టాడు. కొన్ని సీన్స్ చాలా హై ఇస్తాయి మ్యూజిక్ వల్ల. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాలో చాలా బాగుంది. ఫ్రేమ్ గానీ, లైటింగ్ గానీ చాలా బాగా కనిపించింది సినిమా. నేను 4K థియేటర్ లో చూశాను. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మెయిన్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ప్రతి 20 మినిట్స్ కి ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. సినిమా కొంచెం బోర్ కొడుతుంది అన్నప్పుడల్లా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అవసరం లేకపోయినా గానీ ఎందుకో అనవసరంగా వచ్చాయి అన్నట్టు పెట్టారు. కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి అవి కూడా. టికెట్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా అనిపించింది. అదొక మెయిన్ ప్లస్ పాయింట్ మూవీకి. మెయిన్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ఎక్కువగా హడల్ సీన్స్ అయితే ఉంటాయి. అవి మరీ మితిమీరిపోయినా గానీ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇబ్బంది అవుద్ది చూడడానికి. సెకండ్ హాఫ్ లో అయితే అంతలా ఉండవు. ఇంకా రుక్మిణి వసంత్ గారు ఎందుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఆవిడ క్యారెక్టరైజేషన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మూవీలో అంత ఇంపార్టెన్స్ అయితే లేదు కాబట్టి చూడడానికి కొంచెం బ్యూటిఫుల్ గా కనిపించారు మూవీలో. సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు. మెయిన్ క్లైమాక్స్ ఎవరికైతే అర్థమవుద్దో సినిమా అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒకవేళ క్లైమాక్స్ అర్థమవకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ గీతు మోహన్ దాస్ ఈ సినిమాని చాలా బాగా తీశారు. ఆ యాక్షన్ గానీ, ఆ విజువల్స్ గానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అవడానికి ఒకసారైనా చూడండి మీ ఫ్యామిలీతో కలిసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.